ఒక మనిషికి ఒక కాలు పోయిందనుకో, ఇంకొక కాలు ఉంది. మన చేతులు కూడా ఉండయి గదా! ఒక కాలే గదా పోయిందని కొంత ధైర్యంగా బ్రతుకుతారు. సరే 2 కాళ్ళు పోయినా కూడా సరే చేతులున్నాయి గదా! స్టిక్స్ ఉన్నాయి గదా! స్టిక్స్‌తో నడుద్దాంలే. లేదంటే కాళ్ళకి ఆర్టిఫిషియల్ లెగ్స్ పెట్టుకొని తిరుగుదాం. చేతులున్నాయి గదా పని జేసుకోవటానికి అని అనుకోవచ్చు. నీకు 2 చేతులు లేవు. 2 కాళ్ళు పని జేయవు. బాధపడట్లేదా నువ్వు? బాధ ఉండట్లేదా? 10థ్, ఇంటర్, డిగ్రీ స్కూల్‌కెళ్ళేటప్పుడు బాధ అనిపించింది. ఈ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ మీద స దాన్ని తెచ్చుకోవడంలో వెళ్ళేటప్పుడు దాని బాధ అనేది తెలిసింది. తర్వాత జీవితంలో ఇంక ముందుకు వెళ్ళలేనేమో, నేను ఎక్కడ ఏసిన గొంగలి అక్కడే ఉండేలాగా అవుద్దేమో నా జీవితం అనే టైంలో కూడా బాధపడ్డాను. సూసైడ్ చేసుకోవాలి అనుకున్నాను. కానీ సూసైడ్ చేసుకోవడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. ఎట్లా? ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలంటే కూడా చేతులుండాలి. చేతులుండాలి ఎవరో అంతే. ఇది ఎలాగుందంటే అవును. నా మీద నేనే జోకులేసుకొని అలా నవ్వుకుంటేనే, ఆ! లేకపోతే జీవితం ఎలా ఉంటదంటే అంతే గదా! అలా ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలన్నా కూడా చేతులుండాలి. స్టూలేసుకోవాలి. పైన ఇయన్నీ చాలా చీర కట్టుకోవాలి. అయన్నీ ఉండాలి. అన్నీ ఉండాలి. ఇప్పుడు ఆ! ఎక్కడన్నా చెరువులో దూకి వెళ్ళాలి అంటే వాక్ చేయాలి. వాక్ చేయాలి. వాక్ చేయాలంటే వీడికి దేవుడు కాళ్ళు ఇవ్వలేదు. యమ్మ జీవితం వీడు ఉరేసుకుంటాడు, ఏదో తాడుకేసుకుంటాడు అనుకుంటే అలాగా చేతులు ఇవ్వలేదు. అంటే సూసైడ్ కూడా చేసుకోవడానికి కూడా బతకడానికి అనర్హుడయ్యాను. చనిపోవడానికి అనర్హుడయ్యాను. ఏందిరా నాయన దేవుడు ఇలా చేశాడు ఏందయ్యా అని అప్పుడప్పుడు దేవుడికి అంటూ ఉంటాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, నా నా బ్రతుకు మీద ఏదో ఒకటి ఆయన రాసిపెట్టి ఉంచాడు దేవుడు. అందుకే లేకపోతే శ్రీశైలంలో ఇలా అగరబత్తులు అమ్ముతూ ఒకసారి మొన్న రీసెంట్ కింద పడ్డప్పుడు ఏం కాలేదు. అంటే జస్ట్ అక్కడే కింద పడ్డాను. బత్తిల నుంచి పక్క వచ్చినప్పుడు చిన్న రాయి చూసుకొని ఎక్కాను. అలా వెళ్ళి నేను కింద పడ్డాను, మళ్ళీ వచ్చేసి ఎక్కాను. తర్వాత ఈవెంట్కి వెళ్ళినప్పుడు అవార్డు ఫంక్షన్ బీబీ ఎంటర్టైన్మెంట్ విష్ణు బొప్పన్న గారి ఈవెంట్కి వెళ్ళినప్పుడు, సార్ మీరు ఇది చూస్తుంటే మీ పేరు కూడా చెప్పుకుంటున్నాను. ఒకప్పుడు ఫస్ట్ లో స్టార్టింగ్ లో సార్ పేరు చెప్పలేకపోయాను, అందుకు మన్నించండి. ఈ వీడియో మీరు చూస్తుంటే మీ పేరును ఇప్పుడు సందర్భం వచ్చింది చెప్పుకుంటున్నాను. ఆ అవార్డు ఫంక్షన్ కు నాకు 4 సంవత్సరాల నుంచి ఆయన పిలుస్తూ ఉన్నారు. ఆ అవార్డు ఫంక్షన్ లో కూడా నేను ఎప్పుడు చూడండి హీరోలు అందరూ చూసాను. దాని వల్ల కూడా కొన్ని షోస్ కూడా అవకాశం వచ్చినాయి. అది అక్కడ జరిగింది, సారుకు తెలియదు. అక్కడ స్టేజ్ మీద దిగేటప్పుడు అక్కడ ఏదో చిన్న వైర్ ఉంది. ఆ వైర్ చూసుకోకుండా నేను తొక్కలేదు. అది సపోర్ట్ చేస్తాను. ఎక్కడన్నా ఇప్పుడు మీరు బస్ ఎక్కేటప్పుడు కాళ్ళతో ఎక్కుతారు. ఈ బండి ఎక్కాలి అన్నా దిగాలి అన్నా నన్ను ఎవరు ఎక్కాల్సిన పని లేదు. ఈ షోలర్ ఉంది కదా, దీంతో ఇలా పెట్టేసి ఈ గడ్డంతో ఇలా పెట్టేసి ఇలా నించొని ఏర్పాటు చేస్తాను. ఏదైనా ఎక్కాలి అంటే, దిగాలన్నా కూడా దీన్ని ఇలాగా అనేసి ఇలా ఏలబడేసి ఈ కాళ్ళు కింద పెట్టేసి దిగేస్తాను. అది వీడియోలో ఒకసారి చూపిస్తాను. అలాగే స్టెప్స్ దిగేటప్పుడు ఆడ ఒక చిన్న స్టాండ్ లాగా ఉంది, మన ఇలాగా స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ కి ఇలాగా పట్టుకొని దిగేటప్పుడు ఏమైందంటే షాక్ తగిలింది. షాక్ తగిలి వెంటనే తేరుకున్నాను. వెంటనే అంటే షాక్ తగిలి అలా ఇచ్చినట్టుగా ఉండి మళ్ళీ వెంటనే కూర్చున్నాను. అప్పుడు ఏం కాలేదు. ఈవెంట్ కు వెళ్ళి డాన్స్ చేస్తుంటే 10 అడుగులు 15 అడుగులు దగ్గర ఆ స్టేజ్ నుంచి బాలయ్య బాబు గారి సాంగ్స్ ఊపుగా ఉంటాయి. ఆ ఊపు సాంగ్ లో వెళ్తూ ఇలా ఈ ఒక కాలు ఉంది కదా, ఇలా నించొని జై బాలయ్య అని లాస్ట్ స్టెప్ అనమాట. ఇలా జై బాలయ్య అంటూ ఇలా నించున్నాను. ఇలా స్టెప్ అయ్యి స్టేజ్ నుంచి 15 అడుగుల స్టేజ్ నుంచి కింద పడిపోయాను. అప్పుడు ఏం కాలేదు. తర్వాత శ్రీ మంజునాథ ఆర్కెస్ట్రా ఈవెంట్ కు వెళ్ళి వస్తున్నప్పుడు కూడా వేరే వెహికల్ అది ఎక్కాను. బై మిస్టేక్ ఏదో జరిగి వెహికల్ కింద పడిపోయింది. నేను ఎక్కడో చెట్లలో తుప్పలలో పడిపోయాను. ఈ రాసుకొని రక్తం వచ్చేస్తుంది. అప్పుడు ఏం కాలేదు. అంటే ఇన్ని ప్రమాదాలు తప్పించుకున్నాను చావకుండా అంటే మరి ఇంకా ఆయన ఉండుంటది కదా అనే ఉద్దేశంతో. ఇవన్నీ కాకుండా బస్ లోనే నేను పుట్టుకతోనే 2 చేతులు 2 కాళ్ళు ఉండి పుట్టిన వ్యక్తినే ఆడపిల్ల అయితే చంపేస్తున్నారు. అరే ఆడపిల్ల అయితే ఎలా ఇంట్లో కసుకోవడానికి పనికి వస్తుంది, లేదంటే ఏదో ఇంట్లో పనికి ఉపయోగపడుతుంది కదా ఆడపిల్ల అనే ఇది లేదు ఇప్పుడు. ఆడపిల్ల అంటే ఆమె పిండంతో ఉండంగానే ఆడపిల్ల అని తెలియగానే చంపేస్తున్నారు. అలాంటిది 2 చేతులు 2 కాళ్ళు లేని వ్యక్తిని ఇలాగ పుట్టినందుకు మా ఇంట్లో వాళ్ళు చంపకుండా ఉంచారంటే అది గొప్ప విషయం. అది ఎక్కడ గొప్ప విషయం అంటే చాలా మంది సలహా ఇచ్చారు, మా అమ్మ వాళ్ళకి, మా నాన్నగారికి, మా తాతగారికి.
2 చేతులు 2 కాళ్ళు లేవు. అబ్బాయి అలా పుట్టాడు. రేపున్నాడు ఫ్యూచర్ లో ఇబ్బంది కదా. తనకు తానుగా తినలేడు, తనకు తానుగా అవుట్ సైడ్కి వెళ్ళలేడు, తనకు తానుగా ఏ పని చేసుకోలేడు. తనకు తానుగా ఏ నువ్వు అన్నం ఎలా తింటావు? స్పూన్ తింటాను, కాళ్ళతో స్పూన్ తో తింటాను, కాళ్ళతో డ్రాయింగ్ వేస్తాను. కాళ్ళతో మీరు అన్ని చేసుకునే విధంగా అన్ని చేసుకుంటాను. కొన్ని పనులకి ఎవరో ఒకరు ఫ్రెండ్స్ పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. అయితే చాలా మంది సలహా ఇచ్చారు చంపేయచ్చు కదా అని. అది ఎలాగా, వడ్ల గింజేసి చంపొచ్చు కదా, లేదంటే వదిలేయచ్చు కదా, పాలేయకుండా ఉండొచ్చు కదా అని. కానీ ఎన్ని ఇది అనేది కూడా మా అమ్మ దేనికి కూడా ఆమెకి అందరూ పాదాభివందనం చేస్తున్నారు. ఆమెకి పాదాభివందనం చేసినా తప్పు లేదు. ఆమె నన్ను ఇప్పుడు అనిపిస్తుంది, ఆమె నన్ను సాగడం, అప్పట్లో నన్ను పెంచడం గొప్ప విషయమే. సినిమాలు ఏం సినిమాలు చూస్తావు? ఎవరి సినిమాలు అంటే ఎక్కువ ఇష్టం? రాఘవ లారెన్స్ గారి అంటే చాలా ఇష్టం. బాలయ్య బాబు గాని, బాలయ్య బాబు గారి సాంగ్స్ అంటే ఇష్టం, డైలాగ్స్ అంటే ఇష్టం. ఇప్పుడు ప్రేక్షకుల నుంచి ఏమన్నా హెల్ప్ కోసం ఎదురు చూస్తున్నావా? ఇస్తూ ఉంటే కాదు అని ఎందుకంటే నా పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇస్తుంటే వద్దని ఎవరు అనము. కానీ ఇప్పుడు మీరు నార్మల్గా ఈ రోడ్డు పైన వెళ్తున్నారు, నాకు ఏదైనా ఇస్తే అలాగా నేను తీసుకోను. కానీ ఇలాగ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా వాళ్ళు ఏదైనా పెద్ద అమౌంట్గా అంటే నాకు స్థిరంగా ఇప్పుడు ₹2 మీరు వెళ్తూ ఉంటే అది భిక్షాటన అవుద్ది. బాలయ్య బాబు గారిది పొజిషన్ అయినా అపోజిషన్ అయినా సెంటర్ అయినా స్టేట్ అయినా నేను దిగినంత వరకే అనే డైలాగు అది గుర్తు చేసుకుంటా. డైలాగ్ బాగుంటుంది. నేను యూట్యూబ్ ఛానల్ చూసి పెట్టాను అది. కానీ మనకు యూట్యూబ్ లో నీ వీడియోస్ అన్ని నువ్వే ఎడిటింగ్ చేసుకుంటావా? మొత్తం పాట ఏ పాట పెట్టాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా పెట్టాలి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గట్టుగా ఎలా చేసుకున్నావు అన్ని మొత్తం మొబైల్ కాల్తోనే ఆపరేటింగ్ చేయడం కానీ, స్కూటీ ఆపరేటింగ్ కానివ్వండి. ఛానల్ క్రియేట్ కూడా చేసుకున్నాను, నేనే క్రియేట్ చేసుకున్నాను. నువ్వే ఛానల్ క్రియేట్ కూడా? మామూలుడు కాదన్న, నువ్వు ఏదైనా సాధించగలం అనే సత్తా చూపిస్తున్నావు నువ్వు. అంత అది దేవుడి దయ అని చెప్పాలి. ఎందుకంటే పుట్టుకతోనే చంపేయమన్నప్పుడు అప్పుడు చావలేదు, పొరపాటున ఎన్నోసార్లు స్టేజ్లు మించి వెహికల్స్ మించి కింద పడ్డా కూడా చనిపోలేదు. అంటే అది ఎక్కడో నాకు ఇది ఉంది. కానీ చనిపోవాలనుకున్నప్పుడు చనిపోలేకపోతున్నాను. దేవుడు ఏదైనా ప్రమాదం జరిగినా కూడా చనిపోలేకపోతున్నాను. కానీ ఆయన ఎందుకు చనిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు ఎంత నీ వయసు ఎంత? 32 ఉంటుంది. 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు కాళ్ళు చేతులు అన్ని ఉన్నాయి, మీకు గర్వంగానే ఫీల్ అవుతాను. లేవు అనేది ఒకప్పుడు బాధపడ్డాను, కానీ ఇప్పుడు కూడా ఎందుకు బాధపడుతున్నావు అని మీరు అడుగుతుంటే, బాత్రూమ్కి వెళ్ళాలంటే మీరుగా వెళ్తున్నారు, నాకు నేనుగా వెళ్తాను, క్లీన్ చేసుకుంటాను. కానీ షర్ట్ వేసుకోలేను, స్నానానికి వెళ్తే షర్ట్ వేసుకోలేను, స్నానము చేయలేను. ఇలాంటి ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా పుట్టి 10 మందికి ఇన్స్పిరేషన్ అవుతున్నామంటే గర్వంగానే ఫీల్ అవుతాం కొన్ని విషయాల్లో. కానీ అది మనం చెప్పుకునే దానికి ఎలాగంటే, మనం చెప్పుకోవడానికే అవి కొన్ని అనేవి చెప్పుకోవడానికే. కానీ కొన్ని కష్టాంతరమైన పనులు చేసుకోక దానికి ఇంట్లో వాళ్ళు కానీ, స్నేహితులు కానీ, నాకు స్నేహితులు కూడా చాలా మంది తీసుకెళ్ళడం, బాత్రూమ్ తీసుకెళ్ళడం. అంటే ఇంట్లో వాళ్ళు, అమ్మా నాన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చారు, ఒకప్పుడు చేశారు, వాళ్ళని అడగలేము. కానీ స్నేహితులు, మీ అంత వయసు స్నేహితులు ఉన్నప్పటికీ నాకంటే పెద్ద వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. సోషల్ మీడియా చాలా గట్టిగా ఉంది, ఏదైనా సరే సోషల్ మీడియాలో అన్ని చూస్తున్నాం. మరి నీ వీడియోలు కూడా చాలా ఉన్నాయి సోషల్ మీడియాలో. మరి కనీసం మీడియా వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళని సమాజానికి చూపించాలి అనే ఆలోచన ఎందుకు రావట్లా? నేను ఎక్కడో విజయవాడలో ఉన్నోడిని ఇక్కడ నీ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చా, దాదాపుగా 270 కిలోమీటర్లు, అంతేనా? అది వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించింది, మనం అడగలేం. ఇప్పుడు కనీసం మనం ఏది చూపించాలని తెలియకపోయినా మీలాంటి వారికైనా ఇట్లాంటిది చూపిస్తే సమాజంలో ఆ వీడియో చూసి కొంతమంది మానవత్వం కలిగిన మనుషులు నీలాంటి వ్యక్తులకి ఆర్థిక సాయం చేస్తారు కదా. మరి ఎందుకు చూపించట్లేదు? మీడియా వాళ్ళకి కనపట్లేదా? నువ్వు కనపట్లేదు. ఇప్పుడు శ్రీశైలంలో వాళ్ళకి అందరికి కనపడతావు, కానీ ఆ చూసే మనసు, ఆదుకోవాలనే మనసు అలాంటి వాళ్ళు. ఎవరు కామెంట్ పెట్టారు ఏమని, మీలాంటి వాళ్ళకి లైకులు రావు బ్రదరు. చూశాను. మీలాంటి వాళ్ళే సమాజానికి ఇన్స్పిరేషన్. మీలాంటి వాళ్ళని తీసుకుంటేనే సూసైడ్ ఆగిపోతాయి. కానీ మీలాంటి వాళ్ళని సబ్స్క్రైబ్ చేయరు, కామెంట్ పెట్టరు. ఏదైనా మంచి కాని వీడియోలకి మాత్రం కామెంట్స్ పెడతారు, లైక్లు కొడతారు, దాన్ని షేర్ చేస్తుంటారు. అది బ్రదరు పరిస్థితి అని ఒక అతను కామెంట్ పెట్టాడు. చూసాను నేను ఆ కామెంట్. మీరు అన్నకు వచ్చిన అది మనం నేను చెప్పాల్సింది కాదు. ఎందుకంటే అది మీడియా
మాలాంటి వాళ్ళని వెలుగులో తీసుకొస్తే సమాజం మా వల్ల సమాజానికి కొద్దిగా గొప్ప ఇదవుద్ది. ఎందుకంటే మేమేమి ఉద్ధరిస్తామని కాదు. అరే వీడు చేతులు కాళ్ళు లేకపోయినా 32 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా బ్రతుకుతానన్న ఆశతో ఇంకా జీవనోపాధిని కొనసాగిస్తున్నాడు అని ఖాళీగా ఉన్న వ్యక్తులు ఆలోచిస్తాడు. వాళ్ళ సమాజం వల్ల మాకు వచ్చే లాభం ఏంటి అంటే దాతలు, అరే ఇతను ఇలాగ కష్టపడి ముందుకు వెళ్తున్నప్పుడు అతను కష్టపడి ముందుకు వెళ్తున్నందుకైనా మనం అతను ఆర్థికంగా తీసుకోకపోయినా అతని దగ్గర ఏదైనా బిజినెస్ చేద్దాం. ఇప్పుడు అగరబత్తీలు అమ్ముతున్నాడు శ్రీశైలంలో. కొంతమంది చాలా మంది బ్రదరు మాకు అగరబత్తీలు అవసరం లేకపోయినా కూడా నీకోసం వెనక్కి వచ్చాము, మాకు ఒక 1000 రూపాయలకు అగరబత్తీలు ఇవ్వండి, లేదా ఒక 500 అగరబత్తీలు ఇవ్వండి, ఇవి ఎంతో చెప్పండి, మీరు ₹1 కూడా తగ్గించొద్దు, ఈ కాస్ట్ ఎంతో అదే తీసుకోండి అంతే ఇవ్వండి అంటారు. అతను అది మానవత్వం లేదా ఇన్స్పిరేషన్. నిన్ను చూసి మాకు వీడియోలు కూడా తీసుకుంటారు. మీరు ఇలా చేస్తున్నందుకు చాలా సంతోషం అండి, ఎందుకంటే మా పిల్లలు చూపిస్తాము. చాలా మంది పిల్లలు బయట ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు, ఏదైనా చేయమంటే మరి మీరు ఇంత కష్టపడి ఎండలో గొడుగు పట్టుకొని అమ్ముతూ ఉంటాను నేను. అవును, చూసాను వీడియోస్ చూసా. దగ్గరికి వస్తావా లేకపోతే ఇక్కడ చేస్తావా డాన్స్? పాట సౌండ్ వచ్చిందిగా, మొబైల్లో పెట్టేది వద్దు, దాంట్లో ఇంకా సౌండ్ వచ్చిందిగా, వాయిస్ ఎక్కువ వస్తుంది చక్కగా. ఓకే. ప్రేక్షకులు నీ యొక్క ఇది చూసి వాళ్ళు చలించాలి. మానవత్వం లేని వాళ్ళు కూడా నీ వీడియోని చూసి నీ టాలెంట్ చూసి మానవత్వం చిగురించాలి వాళ్ళకి. నా బాధ అది. అందుకనే రోడ్డు మీద తారు రోడ్డు మీద అయినా సరే నేను ఎందుకు చేయమంటున్నానంటే నువ్వు పడే బాధ నీలాంటి ఆదుకోవాలి, అర్థమైందా? అది బుద్ధి రావాలి సమాజానికి. అరే ఎట్లాంటి వాళ్ళు కూడా మనం హెల్ప్ చేయకపోతే డబ్బులన్నీ ఏం చేసుకుంటాం దాచుకొని, ఏం పోతా ఏం కట్టుకెళ్ళాలి ఆలోచన రావాలి. ఆర్థికంగా హెల్ప్ చేసింది అంటే గిరి అని, అదే స్కూటీ ఆయన, అది ఇవ్వడం వల్ల నాకు చాలా ఇప్పుడు ప్లస్ అయింది.